ఓసీకి ఎలిజిబిలిటీ లేదు, రిజర్వేషన్ లేదు కాబట్టి దుబాయ్ అన్నారు. తర్వాత కాపీ కొట్టి ఎంసెట్లో బీటెక్ సీట్ సంపాదించాను. బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు ప్రాపర్గా ఐడియా లేదు చదువుకోవాలని, ఏదో డిగ్రీ సర్టిఫికేట్ వస్తే సరిపోతుంది కదా అని చదివాను. 4 సంవత్సరాలు కష్టపడి ఏదో పాస్ అయ్యాను. పాస్ అయ్యేదేదో 60% ఏమో వస్తే ఫస్ట్ క్లాస్లో బాగుండేది. ఎక్కడికి వెళ్ళినా నీకు 60% లేదు, ఫస్ట్ క్లాస్ లేదు, దుబాయ్ నీకు ఇంటర్వ్యూ కూడా ఎలిజిబిలిటీ కాదు అని అన్నారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లే అని ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా అడ్మిట్ అయ్యాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఒక 2 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత పెళ్లి సెటిల్ అయింది, పెళ్లి చేసుకున్నాను. తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆ పాపని చూడటంతో నాకు భయం వేసింది. ఈ తొక్కల శాలతోటి నేను బతికేది లేదని చెప్పేసి పెళ్ళి అయిన తర్వాత మా మామని అడిగాను, నేను చదువుకుంటాను ఇప్పుడు, నాకు తెలిసి వచ్చింది అని చెప్పేసి. అంటే ఆయన సపోర్ట్ చేశారు. ఆయన నాకు ఎంటెక్ చదివించారు. ఎంటెక్ చదివాను. ప్రాజెక్ట్ వర్క్లో నేను బెంగళూరుకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. అదొకటి నేను సిన్సియర్గా చేశాను. నాకు ఎంటెక్ వరకు ఫస్ట్ క్లాస్ అనేది లేదు, ఎంటెక్లో మాత్రం నాకు డిస్టింక్షన్ అయితే వచ్చింది. అక్కడ ప్రాజెక్ట్ క్లియర్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ క్లియర్ చేసి అక్కడే నేను సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేశాను. 2011 నుంచి ఇప్పటి వరకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. ఫ్యామిలీ పరంగా నాకు 2 పిల్లలు. పెద్దదాని పేరు పవిత్ర, చిన్నది శివాని. తర్వాత మన స్కూల్ గురించి చెప్పాలంటే అనుభవాలు చెప్పేంత పెద్దవాడిని అయితే గాను, కాకపోతే నా అనుభూతులు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. అతిథి దేవో భవ అన్నారు. సో మాతాపిత గురించి చెప్పాలంటే మనం ఇంతకుముందు మన ఎవరైతే ఫ్రెండ్స్ను మిగతా వాళ్ళని మిస్ అయ్యామో వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం పాటించాం. ఆ 2 నిమిషాలు మౌనం పాటించేటప్పుడు మన మనసు ఇక్కడ నిలబడలేదు, ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఇంటికి వెళ్ళింది, జాబ్ గురించి వెళ్ళింది, డబ్బుల గురించి వెళ్ళింది, నెక్స్ట్ ఈవెంట్ ఏంటి ఎక్కడ అని వెళ్తాను. అంటే మనసు ఒక 2 నిమిషాలు ఇక్కడ నిలగడకలేదు. అలాంటిది మనకి అన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళు శక్తి ఉన్నంత వరకు మన కోసం కష్టపడ్డారు. శక్తి లేని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తినలేదు, తింటే అరగలేదు, ఎక్కడికైనా తీసుకెళ్దామంటే వాళ్ళకు శక్తి ఉండదు. సో ఒక దగ్గర ఒక మంచం మీద కానీ ఒక కుర్చీలో కానీ కూర్చొని ఉంటారు. సో వాళ్ళు అలా ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా కూర్చొని ఉండడం వల్ల, వాళ్ళతో ఎక్కువ ఎవరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యి ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని కోపం చేస్తూ ఉంటారు. సో అది ఆలోచించే చాలామంది ఏం చేస్తారు, వీళ్ళకు చాదస్తం ఎక్కువైందని చెప్పి వృద్ధాశ్రమంలో వేస్తూ ఉంటారు. సో మనం చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా మన తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని వాళ్ళు మనల్ని భరించారు, మంచి చెడు చెప్పారు. కానీ మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా పొరపాటుగా మనసు బాగాలేక ఏదైనా మాట అంటే మనం తట్టుకోలేక వృద్ధాశ్రమాలు వేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. సో మనల్ని వాళ్ళు ఎట్లా భరించారో మనల్ని కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. భరించడం కాదు, అది మన సౌభాగ్యం అవుతుంది. సో తల్లిదండ్రులకు తల్లి తండ్రి అలా చూసుకోవాలి. తర్వాత గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అప్పుడు మనకు గూగుల్ తల్లి లేదు. ఇప్పుడు అందరూ ఏదొచ్చినా సరే గూగుల్ మీద డిపెండ్ అవుతున్నారు. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, దానికి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేది కూడా ఒక గురువే. ఇవాళ రేపు ఏ డౌట్ వచ్చినా అందరు గూగుల్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్నించి క్లియర్ చేసుకుందామని లేదు. మన అదృష్టం కొద్దీ అప్పుడు మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు. సో ఏదొచ్చినా మనం మన సార్ల దగ్గరే క్లియర్ చేసుకునేవాళ్ళం. ఇంకా నాకు ఈ స్కూల్తో అనుబంధం ఎట్లా ఉందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవ్వరూ నాతో పోటీ పడలేరు, ఒక సిహెచ్ రమేష్ తప్ప. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని కోనర్లో ఎక్కించి బెంచ్ కింద తీసేసి కాళ్ళ మీద బాగా కొట్టేది. అసలు 9th వరకు నేను బుక్ ఇవ్వట్లేదు, నన్ను కొట్టని సార్ లేదు, కొట్టని టీచర్ లేరు. ఎందుకంటే అసలు నేను పాస్ అవ్వడమే గొప్ప. ఎందుకంటే అసలు ముద్దుల గ్యాంగ్ ఉంటుంది కదా, అందులో నేను ఒక పెద్ద లీడర్ అనుకోండి. అట్లా ఉండేది. అయితే అప్పుడు ఏంటంటే 10th కాదు, అది నాకు క్లాస్ గుర్తులేదు. అప్పుడు మన చంద్రమౌళి సార్ గారు ఏం చెప్పారంటే, మనకు తెలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా, 60 పేర్లు, ప్రభావ విభవ, అందరినీ చదవమని చెప్పారు. అందరూ చదివారు. నాకు అప్పుడు గుర్తుంది ఏంటంటే పెళ్లి వీరస్వామి గుర్తున్నాడు. అప్పుడు వాడు 60 పేర్లు టక 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 చెప్పేశాడు. చెప్పిన తర్వాత సార్ మెచ్చుకొని ఆయనకు ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీడు మనిషి అసలు ఇన్ని పేరు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు, మనకంత సీన్ లేదు, మనకంత లేదులే అని వదిలేసాను. తర్వాత అంటే అప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు. కానీ ఈ రీసెంట్గా ఏమైందంటే, ఇప్పుడు నేను పూజ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఇప్పుడు శివాష్టోత్తరం ఉన్నది, ఒక 10 రోజులు చదివిన తర్వాత 11 రోజులు పక్కన పెట్టేసి నోటికి వచ్చేసింది. అంటే అప్పుడు ఏంటంటే మనకు కూడా మెమొరీ ఉంది, మనకు కూడా పని చేస్తాం కొంచెం ఉందని. అలాగే శివాష్టోత్తరమైన, లలిత శాస్త్రమైన, 1000 నామాలు అది వచ్చేస్తాయి. అప్పుడు అర్థమైంది, అంటే నా మీద నాకే నమ్మకం లేదు. అప్పుడు నమ్మితే మనం ఏదైనా సాధించవచ్చు.
సో అప్పుడు నన్ను ఏ రకంగా చదవాలి, ఎట్లా రాకితే వీడు ఎట్లా రెస్పాండ్ అవుతాడని ఆ టైంలోనే 84 నుంచి మనకు విలువలతో కూడుకున్న విద్యను అందించేది మాత్రం మన వాసవి విద్యాలయం ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు నా బిడ్డలను నేను చదివియాలంటే నెలకు 2 లక్షలు, అంటే సంవత్సరానికి 2 లక్షలు పే చేస్తున్నాను. అప్పుడు నెలకు 100 రూపాయలు కట్టి మనం చదువుకున్నాము, ఇప్పుడు చదువుకుంటున్నాము. సో మనకు ఏదైనా విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పింది మాత్రం ఇదే. సో మనందరము ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు అందరూ అవుతున్నాము. వీళ్ళు మాత్రం దేశానికి వెన్నుముకగా ఉంటూ దేశాన్ని తీర్చిదిద్దుతున్నారు. సో మాతా పిత గురు ఎవరిని మర్చిపోకుండా అందరికీ గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఎప్పుడు సదా కృతజ్ఞత ఉండాలి. సార్, మేము చదువుకునేటప్పుడు ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. థ్యాంక్ యూ.